సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, అంటే మాట దడ 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 అనేసి దులిపేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఇంకా సుఖం. బట్ దెన్ పీపుల్ హూ హ్యావ్ రియలీ వెరీ సెన్సిటివ్ మైండ్ సెట్, హూ టేక్ ఎవ్రీథింగ్ టు హార్ట్, యూనో ఓవర్ థింకర్స్ అంటారు, ఎలా అయినా ట్యాగోర్ లేబుల్ చేయొచ్చు. వాళ్ళకి ఇట్లాంటి డిజార్డర్స్ లేకపోతే డిజీజెస్ ఎక్కువ వాళ్ళు ప్రోన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందంటారా? బికాజ్ అంటే సటిల్గా ఇవన్నీ కూడా దే విల్ కాంట్రిబ్యూట్ టు స్ట్రెస్ కదా. సటిల్గా దే కాంట్రిబ్యూట్ టు స్ట్రెస్ ఆర్ సడన్ ఎమోషనల్ అవుట్ బర్స్ట్ ఉన్న వాళ్ళకి. అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్, వైఫ్ ఒకసారి, అంటే మా ఎగ్జాంపుల్ ఇస్తాను. సో వైఫ్ అంటే షీ కేమ్ ఇన్ ఫ్రాంక్ హార్ట్ ఫెయిల్యూర్. అంటే జస్ట్ నాట్ ఫ్రాంక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి అంటే కొంచెం దూరం కూడా నడవలేకపోవడం, కూర్చొని కూడా గ్యాస్పింగ్లో ఉండడం, అసలు ఏ పని చేయకుండా కూడా జస్ట్ ఇన్ బెడ్ గ్యాస్పింగ్లో ఉండడం కానీ, ఈ రెస్పిరేటరీ అరెస్ట్ అవ్వడం కానీ, ఇవన్నీ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్. ఆర్ ఎక్కువ కాళ్ళవాపులు, పొట్టవాపు కానీ, ఇవన్నీ. అది అంత వాటర్ లెగ్. హార్ట్ ఫెయిల్యూర్ ఇస్ నథింగ్ బట్ వాటర్ లాగ్. దట్ ఎక్సెస్ వాటర్ ఈజ్ దేర్ ఇన్ ద బాడీ ఇన్ సమ్ టిష్యూ. అది ఊపిరితిత్తుల్లో చేరితే అది పల్మనరీ ఎడిమా అంటాం. ఆయాసం, బాగా సివియర్గా ఆయాసం, అంటే ఆక్సిజన్ పెట్టినా కానీ తగ్గదు. సో మెడిసిన్స్తో ఆ నీరంతా తీసేసి అవసరం పడితే అప్పటి వరకు వెంటిలేటరీ సపోర్ట్ ఇచ్చి ఇవన్నీ. సో హార్ట్ ఫెయిల్యూర్, అన్ఎక్స్ప్లెయిన్డ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే వచ్చిన ప్రతి పేషెంట్కి ముందు స్టెబిలైజ్ చేసి అసలు ఎందుకు వచ్చిందా అని రూట్ కాజ్ చూస్తాం కదా. సో ఆ అమ్మకి, వైఫ్కి అంటే ఎంత హిస్టరీ తీసుకున్నా కానీ మాకు రూట్ కాజ్ తెలియదు. అంటే హార్ట్ అసలు పంపింగ్ లేదు, అసలు హార్ట్ వాజ్ బేర్లీ పంపింగ్, రూట్ కాజ్ లేదు. తర్వాత డీటెయిల్గా హస్బెండ్ నుంచి, ఇంట్లో వాళ్ళ నుంచి తీసుకుంటే అది తన ఇంట్లో ఏదో ఫైటింగ్ అయ్యి, వాళ్ళకు సిస్టర్తోనో ఎవరితో ఇంట్లో వాళ్ళతో ఫైటింగ్ అయ్యి గట్టి గట్టిగా అందరితో అరిచి సడన్గా ఆయాసం స్టార్ట్ అయింది తనకి. సో దట్స్ కాల్డ్ as again stress cardiomyopathy. We spoke about it. Or it's called Takotsubo cardiomyopathy or stress cardiomyopathy. Okay, this is టాకో బెల్ తెలుసు కదా, టాకోసుబో తెలియదు మేడం నాకు. సరే ఏంటి మాట్లాడినా నేను మళ్ళీ ఆ ఫుడ్ వైపుకే, బికాస్ చాలా మందికి అట్లీస్ట్ మనకి ఫుడ్ ఇస్ అన్ ఎమోషన్. మీరు మైండ్ఫుల్ ఈటింగ్ అంటున్నారు, తక్కువ తినమంటున్నారు, సరిగ్గా తినమంటున్నారు, ఇది తలుచుకుంటేనే ఏడుపు వచ్చేస్తుంది. యాక్చువల్లీ టాకోసుబో ఈజ్ అ వెజల్, ఒక వెజల్, వాటర్ హోల్డింగ్ వెజల్ అది యాక్చువల్లీ. సో దట్ షేప్, సో హార్ట్ సడన్గా డైలేట్ అయిపోయి ఆ షేప్లో వస్తుంది అనమాట. సో అందుకని దానికి టాకోసుబో కార్డియోమైపతి అని పేరు పెట్టారు. యాజ్ యూ సే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫుడ్ ఓన్లీ. సో అంటే జస్ట్ అది ఒక స్పెక్ట్రమ్. కార్డియోమైపతి ఈజ్ ఓన్లీ అ స్పెక్ట్రమ్ వన్. ఆర్ క్రానిక్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి బీపీ ఫ్లక్చుయేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. బీపీ ఫ్లక్చుయేషన్స్ కానీ, అగైన్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్, ఇవన్నీ క్రానిక్ వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి యాజ్ వెల్ విత్ దర్ ఎమోషన్స్, సపోర్టింగ్ దేర్ ఎమోషన్స్ విల్ బి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అండ్ ఈ ఎక్కువగా తినడం, దే ఆర్ ఓవర్ ఈటర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ ఉన్న వాళ్ళు దే ఆర్ ఓవర్ ఈటర్స్. దే ఈట్ అ లాట్ ఆఫ్ ఫుడ్, జంక్ తినేస్తారు అప్పటికి జస్ట్ టు పాసిఫై దెమ్. దే కాన్స్టెంట్లీ ఈట్. సో అది. సో హ్యావింగ్ సెడ్ దట్, వాట్ డూ యూ ఫీల్ మ్యామ్? క్రేవింగ్స్ ఆర్ న్యాచురల్ ఆర్ రిలేటెడ్ టు సైకలాజికల్? Cravings are always psychological. Cravings are always psychological. Be it a drug, be it alcohol, smoke, food, sweet. Food cravings. It is only psychological. Psychological ante that's a real problem. It's not just psychological. Organic ane cheppali actually. Ante the craving is at the neuron level kada. ఎన్ని రిలేటెడ్గా ఉన్నాయి. ప్రశాంతంగా ఉండండి రా, ఎందుకు ఉన్న ఒక్క జీవితం. మరి బీపీ ఏది ఎక్కువ డేంజరస్ మ్యామ్? లో బీపీయా, హై బీపీయా? లో బీపీ సిమ్టమ్స్ ఉంటే మాత్రమే డేంజరస్. అండ్ లో బీపీ వితౌట్ ఎనీ కాజ్ సిమ్టమ్స్ ఉండేంత లో బీపీ ఉండదు. నార్మల్గా 120/80 కంటే తక్కువ చాలా మందికి ఉంటుంది, కానీ దాంట్లో సిమ్టమ్స్ ఉండవు. కానీ బీపీ తగ్గిపోయి లాస్ ఆఫ్ కాన్షియస్, అంటే కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, యూరిన్ తగ్గిపోవడం కానీ, అంటే దీన్ని షాక్ అంటాం. బీపీ కంప్లీట్గా అంటే షాక్ లెవెల్కి వెళ్తే మాత్రం దట్ ఈస్ డెఫినెట్లీ డేంజరస్. కానీ 120/80 కంటే తక్కువ ఉంటే ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ లో బీపీ. ఇట్ ఈస్ ఓకే. ఆ పర్సన్ ఆ బ్లడ్ ప్రెషర్తో మెయింటైన్ చేస్తున్నారు. సిమ్టమ్స్ ఏమీ లేకపోతే దట్ ఈస్ ఫైన్. సిమ్టమ్స్ ఉంటే మాత్రం దట్ హ్యాస్ టు బి అడ్రెస్డ్. అండ్ బీపీ అంత తక్కువ కూడా ఊరికనే పడిపోదు, కాజ్ ఉంటుంది. అండర్లయింగ్ హార్ట్ ప్రాబ్లము, అండర్లయింగ్ ఇన్ఫెక్షను, లేకపోతే అండర్లయింగ్ అంటే డైటరీ ఇన్ఎఫిషియన్సీస్ ఆర్ ఇన్సఫిషియన్సీస్, అబ్సల్యూట్లీ లో సాల్ట్ డైట్ ఆర్ సివియర్ డిహైడ్రేషన్, ఎక్స్ట్రీమ్ వామిటింగ్స్ కానీ, డయోరియా మోషన్స్ కానీ, ఆర్ సన్ స్ట్రోక్, హీట్ స్ట్రోక్. సో యా, అగైన్ అండర్లయింగ్ కాజ్ హ్యాస్ టు బి అడ్రెస్డ్. ఉట్టినే లో బీపీ ఉండదు. ఈ ఎపిసోడ్లో లాస్ట్ క్వశ్చన్ నేను మీకే వేస్తా. మీ కోపాన్ని మీరు ఎలా మేనేజ్ చేస్తారు? బీపీ రాకపోవచ్చు, బట్
ఎస్ కోపం వస్తుంది, కోపం వస్తుంది. డాక్టర్ గారికి కూడా కోపం వస్తుంది. ఓకే. కోపం ఇస్ న్యాచురల్ హ్యూమన్ ఎమోషన్స్, వన్ ఆఫ్ ద హ్యూమన్ ఎమోషన్స్ కదా, మోస్ట్ ఇంపార్టెంట్ ఎమోషన్. ఎలా మేనేజ్ చేస్తాను? అంటే ఓన్లీ ప్లేస్ నాకు కోపం రాని ప్లేస్ హాస్పిటల్, పేషెంట్ అటెండెంట్స్. అందుకే మీరు గ్రేట్ డాక్టర్ అయ్యారు. 20+ years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఒక 100 questions అడిగినా కానీ ఐ కన్సిడర్ ఇట్ యాజ్ ఇన్నసెన్స్. సో నాకు వాళ్ళ దగ్గర అసలు అబ్సల్యూట్లీ కోపం ఎక్కడ రాదు. హాస్పిటల్లో వేరే ఏరియాస్లో ఎక్కడన్నా వచ్చింది అంటే ప్రాబబ్లీ ట్రీట్మెంట్ అటు ఇటు, ప్రాబబ్లీ ట్రీట్మెంట్ డిలే అయినా కానీ అట్లాంటి దగ్గర మ్యాక్సిమం ప్రాబబ్లీ నేను చూపించేది ఇంట్లోనే చెప్పాలి.